సకల ఆశీర్వచన స్తోత్రములకు నిలయమైన నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నాకిచ్చిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, నడిపిస్తున్న విధానం అంతటి కోసం వందనాలు చెల్లిస్తూ, సంవత్సరమంతా కాచి కాపాడినందుకు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి పూజిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. డిసెంబర్ 31 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. 20 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంట బయట, భూమి మీద నీళ్ల మీద, గౌరవంలో అగౌరవంలో, కంగారులో ఆనందంలో, శ్రమలో విజయంలో, ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసెను. చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడటానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది. అలాగే గడిచిన నీ సంవత్సరాల వరుసల్ని ఒక్కసారి వెనుదిరిగి చూడు. కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను, సంతోషాల కొమ్మలను చూడు. ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా? అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి. ఇంతవరకు అనే మాట ముందుకు కూడా చూపిస్తున్నది. కొంత దూరం నడిచిన తర్వాత ఇంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలు, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయసు, మరణం, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అంతేనా? లేదు, ఇంకా ఉంది. యేసు పోలికలోనికి మేలుకొలుపు, సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ ఎబినేజరును నిలబెట్టండి. ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు. ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది. ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్లకి ఓ మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడ గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినబడతాయి. కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నిటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన నామానికి స్తోత్రాలు. చివరగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. గుడ్ నైట్, గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే, ప్రక్కనే పాట సాగుతూ ఉంటే, ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది. ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహమిస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము. విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాము. యుగయుగాలకు ఇదే నా పాట, యేసు చూపించాడు నాకు బాట. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.